హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ ప్రియ మన ఎస్ఎస్ గార్డెనింగ్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? ఆర్గానిక్ మేళా అనేది ఈ రోజు స్టార్టింగ్ డే అన్నమాట. 14th ఈ రోజు. సో స్టార్టింగ్ ఆఫ్ ద డే మేమందరం కూడా మార్నింగే వచ్చేసి అన్నీ కూడా చక్కగా అరేంజ్ చేసాం. అయితే మన పిల్లల ప్రోగ్రామ్తోనైతే స్టార్ట్ అవుతుందండి. సో చక్కగా వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. అలాగే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంకొక 3 days కూడా మనకు ఉంటుంది అనమాట. అంటే ఈరోజు 14th కాబట్టి 15, 16 and 17th కూడా ఈ భారీగా జరుగుతుంది అనమాట ఈ 4th ఆర్గానిక్ మేళా. సో 17th అయితే మన సిటీజీ గార్డెనర్స్ మిగతా గార్డెనింగ్ వాళ్ళందరూ కూడా కలుస్తున్నారు అనమాట. సో అందరూ విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చక్కనైన ఫొటోస్ అయితే దిగామండి అందరం కూడా. 4th ఆర్గానిక్ మేళా సిటీజీ వైజాగ్. నాకైతే మధ్యలో చిన్న పని ఉందని చెప్పి నేను పిల్లల్ని ఐశ్వర్య గారికి అలాగే మన స్టాఫ్ కూడా వచ్చారనమాట. వాళ్ళకి అప్పచెప్పేసి నేను బయలుదేరాను అక్కడి నుంచి. ఇక్కడ చూస్తున్నారు కదా మన స్టాఫ్ అయితే చాలా బిజీగా పూల డెకరేషన్లో బిజీగా ఉన్నారనమాట, మన పిల్లలు కూడా. అయితే ఇక్కడ మనకు చూసుకుంటే అంతర పంటగా కూడా మనం వీటిని చక్కగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ముందుగా ఆకుకూరలు, అలాగే దుంపజాతి, నెక్స్ట్ ఏంటంటే ఆకుకూరలు, పూల మొక్కలు, వీటి మధ్యలోనే మనం పెద్ద పెద్ద చెట్లను కూడా అంటే పళ్ళు మొక్కలను కూడా వేసుకోవచ్చు అని చక్కగా మనకి మంచి ప్రెజెంటేషన్ అయితే ఇచ్చారండి. చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి మన పిల్లలు అయితే చూడముచ్చటగా ఉన్నారు కదా. చక్కగా ఐ సపోర్ట్ ఎకో వైజాగ్ అని స్వాగతం పలుకుతున్నారు అందరికీ. కమిషనర్ గారు వచ్చారండి, మన సీఎం సాయికాంత్ గారు. సో అతనైతే వచ్చారండి కమిషనర్ గారు, కండువాతో వాళ్ళకి స్వాగతం పలికారనమాట. అలాగే గోసేవ అయితే చేశారు, చక్కగా పూజ అయితే చేశారు. అలాగే కొబ్బరికాయ కొట్టి ఆర్గానిక్ మేళా అంటే మన 4th ఆర్గానిక్ మేళా అనేది స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ అయితే మనకి కొబ్బరికాయ అయితే ఆయనతో కొట్టించారండి. భారత్ మాతాకి జై అని చెప్పి లోపలికి ఇచ్చేసారనమాట. ప్రతి ఒక్క స్టాల్ని ఆయన పరిశీలించారు, అలాగే విజిట్ చేసి చక్కగా అన్ని విషయాలు తెలుసుకున్నారనమాట, ఏమున్నాయి ఏంటనేది. అయితే మనకి ఇక్కడ మీటింగ్ అయితే స్టార్ట్ అయిందండి. మీటింగ్కి విచ్చేసిన వారు ఎవరంటే ఎక్స్ఎంఎల్సీ పివిఎన్ మాధవ్ గారండి, అలాగే భారత్ కిసాన్ సంఘ్ జాతీయ నాయకులు జలగం కుమారస్వామి గారు వచ్చారండి. ఇక్కడ ఏంటంటే మన పిల్లలు చూస్తున్నారు కదా, మన పిల్లలు పాట పాడుతుంటే అక్కడ జ్యోతి ప్రజ్వలన అయితే జరిగిందనమాట. పార్వతి చేతిలో పిండి బొమ్మవైన బాల గణపతి, విఘ్నాలు తొలగించి విజయాలు చేకూర్చు విజయ గణపతి. ఒక్కొక్కరుగా మాట్లాడడం మొదలు పెట్టారనమాట. అలాగే మన పిల్లలు చక్కగా పాడారని చెప్పి మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మన మీటింగ్ అయితే చాలా మంది వచ్చారండి. ఒకరేంటంటే మనకి గో ఆధారిత ప్రకృతి రైతు సంఘం అధ్యక్షులు సుబ్రహ్మణ్యం వర్మ గారు, అలాగే మనకి వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్ గారు, గ్రౌండ్ వాటర్ సైంటిస్ట్ కృష్ణ గారు, సత్వా న్యాచురల్స్ మధుసూదన్ రెడ్డి గారు, అవనీ ఆర్గానిక్స్ ఉషా గజపతి రాజు గారు, అలాగే మన గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపకులు కార్యదర్శి జీవి రత్నం గారు. సో మన వైజాగ్ అడ్మిన్ అండి, మెయిన్ అడ్మిన్ ఐశ్వర్య గారు పాల్గొన్నారనమాట. అలాగే మనకి వైజాగ్ వాలంటీర్స్ అండి, సిటీజీ మెయిన్ వాలంటీర్స్, మధురవాడ టీం వాళ్ళు, మద్దిలపాలెం, ద్వారకానగర్, అక్కేపాలెం, సుజాత నగర్ అండ్ గాజువాక నుంచి కూడా వాలంటీర్స్గా వచ్చి మంచి సర్వీసెస్ అయితే ఇచ్చారండి. అలాగే తబితా గారు అయితే మర్చిపోలేని సెల్ఫీ బూత్ తయారు చేసి అందరినీ ఆకట్టుకున్నారనమాట. చాలా అంటే చాలా బాగుందండి. మన పిల్లలు కూడా చక్కగా ఫొటోస్ అయితే తీయించుకున్నారు. సో ఇక్కడ చక్కగా చామంతి మొక్కలతో చక్కనైన కుటీరాలు అయితే రెడీ చేశారండి. అరటి చెట్లు అవి పెట్టి రోకళ్ళు, రోళ్ళు అవన్నీ చక్కగా అమర్చారనమాట. పల్లెటూరు వాతావరణం అయితే తెచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇలా ప్రెజెంటేషన్ ఇది కూడా చక్కగా ఆమె వివరించారండి. ఆమె మాటల్లో విందాం ఒకసారి. ఎక్కువగా వాడతాం సార్. అంటే ఫస్ట్ గా ప్రిపేర్ చేసినప్పుడే విత్తనం శుద్ధి చేసి వేస్తాం సార్. బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తాము, దాంట్లో ఘనజీవామృతం వేస్తాము. తర్వాత ఏమో విత్తనాలు ఇవన్నీ అంటే కలుపు రాకుండా ఉండడానికి ఆకుకూరలు. అలాగే బయట మనకి స్టాల్స్ అయితే చాలా అందంగా అమర్చారనమాట. మెయిన్ నర్సరీ స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయండి. రకరకాల పూలు, పళ్ళు మొక్కలు, చాలా వెరైటీస్ ఆఫ్ చామంతులు భలే ఉన్నాయన్నమాట. ఇంక ఇది సీజన్ కాబట్టి చామంతి ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. మంచి కలెక్షన్ అయితే ఉందండి. అలాగే మనకి ఇక్కడ ఆర్గానిక్ మేళ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి లోపల స్టాల్స్ కూడా మీకు చూపిస్తాను. సో అలాగే మనకి ఏంటంటే ఇక్కడ మంచి మంచి సీడ్స్, అలాగే దేశవాళీవి అన్నీ ఉన్నాయండి. దాంతోపాటు చక్కనైన స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకా పేరున చెప్పాలంటే వీడియో చాలా పెద్దదైపోతుంది. సో అన్ని రకాల ఐటమ్స్ అనేది ఇక్కడ ఉన్నాయండి. అన్ని ఉత్పత్తులు ఇక్కడ మనకు దొరుకుతాయి అన్నమాట. డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి మనకి ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టించారు. ఇంకా 1, 2 కాదండి, మీరు వచ్చి చూస్తే ఎన్ని ఉన్నాయి అనేది మీకే అర్థం అవుతుంది. అన్ని దేశవాళీవి అన్నమాట.
ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇలాంటి టైంలోనే మనకు కావాల్సినవన్నీ కూడా మనం చక్కగా మనం కొనుక్కోవచ్చు. మనకి కావాల్సినవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ మిల్లెట్స్, పల్సెస్, ప్రోటీన్కి సంబంధించిన ఐటమ్స్ ఇంకా అన్నీ దొరుకుతాయి అన్నమాట, అవైలబుల్గా ఉన్నాయి. సో తప్పకుండా అందరూ కూడా కలుసుకోవాలి. అలాగే మన ఆర్గానిక్ మేళా అనేది సక్సెస్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి సక్లెంట్స్, ఇవన్నీ కూడా మనకి సలోమి గారు పెట్టిన సక్లెంట్స్ అండి. ఇవన్నీ కూడా మనకి సేల్కి అయితే రెడీగా ఉన్నాయి. మనం ఇలా ఆర్గానిక్ మేళాలోనే మనకి ఇలాంటివి ఏంటంటే తక్కువగా దొరుకుతాయి అన్నమాట. అప్పుడు మనం అన్నీ పర్చేస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అలాగే మనకి గో ఆధారిత ప్రొడక్ట్స్ అండి చాలానే ఉన్నాయన్నమాట. ధూప్ స్టిక్స్ నుంచి మనకి మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చే అగరబత్తీలు అలాగే అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మెయిన్వి అన్నీ మీకు షేర్ చేస్తాను. సో తప్పకుండా ఇంకా మనకి 3 days అయితే ఉంటుందండి ఆర్గానిక్ మేళా అనేది. అంటే మనకి 15, 16 and 17 కూడా ఆర్గానిక్ మేళా అనేది జరుగుతుంది. నాకైతే ఇవి చాలా చక్కగా అనిపించింది. కొర్రలు, జొన్నలు, మినువులు ఇవన్నీ కూడా చక్కగా కట్టేసి పెట్టారు. సో అయితే ఇక్కడ నేను కూడా ఒక 2 కొనుక్కున్నాను. ఇవన్నీ వింత వింతగా ఉన్నాయండి. చక్కనైన దుంపలు, దుంప జాతికి సంబంధించినవి అయితే చాలానే ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఇలాంటి టైంలోనే దొరుకుతాయి కాబట్టి చక్కగా మనం ఇవన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఆర్గానిక్ మేళకు రావడం వల్ల కూడా మనకి తెలియని విషయాలు ఎన్నో కూడా మనం తెలుసుకోవచ్చు, నలుగురిని పరిచయం చేసుకోవచ్చు, చక్కనైన ఇన్ఫర్మేషన్ అయితే మనం గ్యాదర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూస్తున్నారా మొక్కజొన్న కండీలు అండి. చక్కగా విత్తనాలకి అయితే తీసుకున్నాను, ఒకరికి ఇవ్వాలన్నమాట. అందుకే ఇక్కడ దొరికాయని ఇక్కడ తీసేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి కొర్రలు, ఓదలు ఇంకా రకరకాలైన అన్నీ ఉన్నాయండి. ఇంకా పేరును మనం చెప్పలేమన్నమాట. ఇవన్నీ కూడా చిరుధాన్యాలు. ఇప్పుడు అన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు మిల్లెట్స్తోనే మనం టిఫిన్స్ అవి చేసుకుంటున్నాం కదండి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఫ్రెండ్స్ అయితే వీడియో అనేది ఇదండి. సో చక్కగా మీరైతే ఎంజాయ్ చేసి ఉంటారు కదా. నేనైతే ఫస్ట్ డే వెళ్ళి కొంచెంగా కవర్ చేశాను. అయితే ఇంకా 3 days ఉంది కాబట్టి ఎవరైనా వైజాగ్లో దగ్గర ఉన్నా అలాగే దూరంలో ఉన్నా సరే సో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఆర్గానిక్ మేళా అనేది జరుగుతుంది మనకి ఏయూ గ్రౌండ్స్లో అనమాట. ఇది 4th ఆర్గానిక్ మేళా అండి, చాలా భారీగా జరుగుతుంది. సో మీరందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయితే మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేను నీకై సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.